ఈవెన్ తెలంగాణలో కూడా అంత అధ్వానమైన పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో డబ్బున్నవాడే ఎమ్మెల్యే, డబ్బున్నవాడే. వాళ్ళ పట్ల నువ్వు సాఫ్ట్గా వ్యవహరించావు. సాధారణ పౌరుని మాత్రం ఇద్దరు నాయుళ్ళు కూడా రాష్ట్రానికి అంటే ప్రత్యేక రాయలసీమని అన్యాయం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఒక అంశంలో మాకు దొరుకుతాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సినేరియోలో కమ్యూనిజానికి కాలం చెల్లింది. అందుకే ప్రజలు కమ్యూనిస్టుల పట్ల అంతగా ఆదరణ చూపటం లేదు. డబ్బుతోనే రాజకీయము, డబ్బు చుట్టూ రాజకీయము, డబ్బు కోసమే రాజకీయం నడుస్తుంది. ఓ పక్క నీకు మీడియా, ఓ పక్క డబ్బు, ఓ పక్క ఎమ్మెల్యేలు. పవన్ కళ్యాణ్ గారు అనంతపురం సభ తర్వాత మీరు ఒక ప్రకటన చేశారు, ఆయనతో కలిసి పనిచేస్తాము ప్రత్యేక హోదాకు సంబంధించి. అంటే మీ వైపు నుంచి ఏమైనా ప్రపోజల్ వెళ్ళింది ఆయనకి? మరి నరేంద్ర మోడీ మెడలు వంచాలంటే ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటరు అనేటువంటి వాదనని మీరు సమర్థిస్తారా? కానీ ఖచ్చితంగా చెప్పగలను, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి వీళ్ళు అవుట్ రైట్ ఏకపక్షం అయిపోయాడు. చాలా సంకుచితమై నేరోగా తయారై ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏమంటే అందరికీ అమరావతి చూపిస్తా అన్నాడు. కానీ ఇది లాంగ్ స్టాండింగ్లో ఫలితాలు ఇస్తాయి. ఒక 50 రోజులు వెయిట్ చేయండి, ఎందుకంటే టు వీడ్ అవుట్ ఇది బ్లాక్ మనీ. బీజేపీలో ఏ బ్యాంకులో అయితే, ఏ బ్రాంచ్లో అయితే వాళ్ళు ₹1 కోటి జమ చేశారు, అకౌంట్ నంబర్తో సహా బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరిగిందని కొంతమంది, ఇటువంటి విమర్శలు సహజం కదా ప్రతిపక్షాలు చేయడం. అంటే ఊరికి విమర్శ చేయడం కాదు, ఇది అకౌంట్ నంబర్తో సహా అది చేశారని. దీనివల్ల దేశ రాజకీయాల్లో పెను మార్పులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా?